ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఈ సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ పక్షమున ఉండగా దేనిని బట్టి నీవు భయపడవలసిన అవసరము లేదు. ద్వేషము చేతనో, కోపము చేతనో, అసూయ చేతనో నీ చుట్టూ ఉన్నవారు నీ మీద పెట్టే నిందకు నీవు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు వ్యతిరేకముగా రూపొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏమి తిన్నను, ఏమి తాగినను దానిని దేవుడు దీవించటానికి సమర్థుడు. ఏ అనారోగ్యము నిన్ను ముట్టలేదు, ముట్టి నీ మీద నిలువలేదు. విశ్వాసం ఉంచి చూడు, ఆయన తిన్న దెబ్బల ద్వారా స్వస్థత లభించింది. అనారోగ్యం అనే శత్రువు నీవు తరమకుండానే పారిపోతాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని ఆ వంశావళినే లేకుండా భూమి మీద లేకుండా చేయాలి అని పన్నాగము పన్నిన శత్రువును దేవుడు నిర్మూలించాడు. దావీదును శత్రువుల చేతిలో నుంచి విడిపించిన దేవుడు. నీవు ఈనాడు ఏ ఇబ్బందిలో గుండా వెళ్తున్నావో ఆ శత్రువు నుండి ఆయన విడిపించటానికి సమర్థుడు. అది ఆర్థిక పరిస్థితే కావచ్చు, నీ తలంపులే కావచ్చు, నీ ఆలోచనలే కావచ్చు. చాలామంది జీవితాల్లో వారి తలంపులు, వారి ఆలోచనలే వారికి పెద్ద శత్రువులుగా ఉంటాయి. వాటిని జయించలేక అల్లాడిపోతున్నవారు ఎంతోమంది. భయపడవలసిన అవసరం లేదు. క్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు ఆయన నీ పక్షమున ఉండగా ఏదీ నిన్ను గెలవలేదు. సర్వాంగ కవచాన్ని ఆయన నీకు ధరింపచేయటానికి సమర్థుడు. ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, ప్రతి ప్రవర్తన అపవాది మీద మోపవద్దు. దాని తల చితక్కొట్టబడింది. నీవు అవకాశము ఇస్తే తప్ప అపవాది నిన్ను జయించలేడు. నీవు దేవునికి అవకాశం ఇవ్వు. దేవుని నీ పక్షముగా ఉంచుకో. ఆయన నీ పక్షముగా ఉండగా ఏ విరోధి నిన్ను జయించలేడు. అది నీ ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు, ఉద్యోగము కావచ్చు, వ్యాపారము కావచ్చు, కుటుంబంలో సఖ్యత కావచ్చు, అనారోగ్యము కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు. ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకు నువ్వు లోబడి కన్నీరు విడవలసిన అవసరం లేదు. ఒక్కసారి ఆయనను అంగీకరించిన తరువాత ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీ పక్షముగా దేవాది దేవుడే ఉండగా ఏది నీకు విరోధముగా రూపొందినది వర్ధిల్లలేదు. కాబట్టి ఈనాడు నీ కంటికి కనిపిస్తున్న దాన్ని కాకుండా నీ ఆత్మలో, నీలో, నీకు తోడుగా ఉన్న ఆయనను నువ్వు నమ్మగలిగినప్పుడు, నీ పక్షముగా ఉన్నాడు అని నీవు గుర్తించగలిగినప్పుడు ఏ విరోధి నీ మీద విజయము సాధించలేడు. కాబట్టి అపవాదికి తావివ్వక దేవునికి స్థానం ఇవ్వు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధముగా ఏమి నిలబడగలదు? ఎవరు నిలబడగలరు? ప్రార్థన. దేవా, ఈ నీ ప్రియులు నీ వాక్యమును అంగీకరించువారుగా, వాక్యములో ఉన్నది సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. నీవు మా పక్షమున ఉండగా విరోధి ఎవరు? అది ఏదైనా కానీ, శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది, నీవు మా పక్షముగా ఉండగా ఏది నిలబడలేదు. ఆ గ్రహింపును నీ ప్రియులు కలిగి ఉండునట్లు, ఆ విజయాన్ని స్వతంత్రించుకున్నట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.